షెడ్యూల్ ప్రాంత హక్కులను కాలరాస్తూ ఆదివాసులు అడవికి దూరం చేసే విధంగా ఉన్న జీవో నెంబర్ 49ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాకు వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 మే 30వ తేదీన ఆంధ్ర రిజర్వ్ ఫారెస్ట్ను కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ కలుపుతూ కుమరం భీం జిల్లాలోని కాగజ్ నగర్ ఆసిఫాబాద్ పరిధిలో గల 334 గ్రామాలను గెజిట్లో పేర్కొంటూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 49 కుమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరారు. ఈ ప్రాంతం భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో ఉన్నందున గ్రామసభ ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయంతో తీసుకొచ్చిన 49 జీవోను రద్దు చేయాలన్నారు. ఈ జీవో వల్ల ప్రభుత్వం నుండి మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు, 3-ఫేజ్ కరెంట్, ఇతర సదుపాయాలు అన్ని ఫారెస్ట్ అధికారులు ఆపేశారన్నారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉన్న జీవో నెంబర్ 49ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 30వ తేదీ నాడు ఏదైతే జీవో నంబర్ 49 తీసుకొచ్చిందో ఇది ప్రజాభిష్టానికి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది. ముఖ్యంగా ఆదివాసీల్ని అడవి నుంచి దూరం చేసే విధంగా ఈ జీవో అనేది ఉన్నదనే దాని గురించి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం భావిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ జీవోలో అనేక అంశాలను పేర్కొన్నారు. ప్యారా నంబర్ 9లో 339 గ్రామాల్లో మేము గ్రామ సభలు పెట్టామనే దాని గురించి తెలుపుతా ఉన్నారు. ఎక్కడ ఒక్క గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టలేదు. ఇది ఫారెస్ట్ శాఖ ఆడుతున్న పచ్చి అబద్ధం. ఇక్కడ ఇప్పుడైనా ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కవ్వాల్ పేరుతోటి అనేక ఆదివాసీ గ్రామాల్ని అడవి నుంచి దూరం చేయడం అనేది జరిగింది. రేపు ఈ కన్జర్వేషన్ రిజర్వ్ పేరుతోటి ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న 334 గ్రామాల్ని ఖాళీ చేయించే ప్రయత్నం ఇక్కడ ప్రభుత్వం చేపడుతున్నది. ఇది ఆదివాసీల అడవి నుంచి దూరం చేసే విధానం, ఆదివాసీల హక్కుల్ని కాలరాయడం అనే దాని గురించి ఈ సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఇది 5వ షెడ్యూల్ ప్రాంతం. ఇక్కడ ఆదివాసీల అభిప్రాయం మేరకే ప్రభుత్వాల నిర్ణయాలు ఉండాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ దారిలో పోతూ బీజేపీ అనుసరిస్తున్న అటవీ వ్యతిరేక విధానాలు, ఆదివాసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఇక్కడ కూడా అమలు చేస్తూ బీజేపీ విధానాలని అమలు చేస్తూ ఆదివాసుల్ని అడవికి దూరం చేసే విధానాలు